గుడ్ మార్నింగ్ చెన్నై. చెన్నైకి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇది వచ్చేసి మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది వచ్చి బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి రైల్వే స్టేషన్ అనమాట. సో చాలా యూనిక్గా ఉంటుంది, లోపల కూడా చాలా నీట్గా మంచిగా ఉంటుంది అనమాట. సో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ముందే మనకు ఇక్కడ బస్ సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట. బయటికి రాగానే ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు మనకి అవైలబుల్ ఉంటాయి. దీనికి ఆపోజిట్లోనే అటు సైడ్లో మనకి లోకల్ ట్రైన్స్, మెట్రో ట్రైన్ స్టేషన్ కూడా ఉంటాయన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో మనం ఇప్పుడు చూస్తున్న చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లోపల అనమాట. సో చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. చాలా నీట్గా ఉంది, వెరీ నైస్ యాక్చువల్లీ. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో నాకు యూనిక్గా అనిపించినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ తిరుగుతున్న పెద్ద ఫ్యాన్లు. ఇలాంటి ఫ్యాన్ చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇవి ఎక్కడ ఫ్యాన్ రా బాబు అనుకున్నాను వీటిని చూడగానే ఫస్ట్ అయితే. నేను చెన్నై స్టేషన్కి చేరుకునేసరికి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయిందనమాట. సో నేను బయటకు వచ్చేసరికి సన్ రైజ్ అవుతూ ఉంది. సో ఆ సన్ రైజ్ చూడగానే ఆ సన్ రైజ్ నాకు వెల్కమ్ చెప్తుందేమో చెన్నైకి అన్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది ఆ వ్యూ అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ మనకు కనిపించేది టౌన్ హాల్ అనమాట. చెన్నై టౌన్ హాల్ అంటారు దాన్ని. కాకపోతే ఇప్పుడు అది రెనోవేషన్లో ఉన్నది వర్క్. సో నేనైతే ఇప్పుడు చెన్నై మెట్రో స్టేషన్లో ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో. ఇప్పుడు నేను పాండిచ్చేరికి వెళ్ళడానికి సిఎంబిటి స్టేషన్కి అయితే మెట్రోలో వెళ్తున్నాను. అక్కడ నుంచి బస్ తీసుకొని పాండికి వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది సిఎంబిటి బస్ స్టాప్ అనమాట. ఈ సిఎంబిటి బస్ స్టాప్ నుండి మనకు పాండిచ్చేరికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మనం ఇక్కడ బస్ తీసుకొని పాండిచ్చేరికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూసామో, అక్కడ ఉన్న కొత్త ప్లేస్లు ఏంటి, మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.